ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అండి. ఇది బుధవారం రోజు మార్నింగే ఇంట్లో అయితే నిత్య దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాం. పనులు ఎన్ని ఉన్నా మనం పూజ కంప్లీట్ చేసుకుంటేనే ఇంట్లో అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు నిత్యం దీపం ధూపం ఇట్లా వెలుగుతూ ఉంటేనే కదా ఇంట్లో కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఏ పని ఉన్నా లేకపోయినా పనులన్నీ పక్కన పెట్టేసి మనం ముందు చేసుకునే పని అయితే పూజ పని అయితే కంప్లీట్ చేసుకుంటామని. ఏదైనా ఓపికగా చేసుకోవాలంటే ముందు పూజ అనేది అయితే కంప్లీట్గా చేసుకోవాలండి. నేనైతే ప్రతిరోజు ఇంకా దీపారాధన తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేసుకుంటా, వంటతో సహా అండి. ఈరోజు అయితే దీపారాధన ఈ విధంగా అయిపోయిందండి. ఇంకా తర్వాతనైతే ఇంట్లో ఇంకా టిఫిన్స్ మార్నింగ్ అంటే టిఫిన్ టీ అలాంటివే కదా ప్రిపేర్ చేయడం ఉంటుంది. ఇంకా టిఫిన్ అంటూ ఏం లేదండి. ఈరోజు అయితే ఉప్మానే చేసిన. నార్మల్గా ఏం టిఫిన్స్కి ఏం నానబెట్టలే, అందుకే మామూలుగా ఉప్మానైతే చేసిందండి. ఇంకా ఉప్మా టిఫిన్స్ అంతా అయిపోయిన తర్వాతనైతే ఈరోజు అయితే కొంచెం బీరువా అయితే సర్దుదాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా ఇంకా చీరలన్నీ బయటనే ఉండిపోతున్నాయి. ఇంకా అవన్నీ సర్దడానికి కూడా అటు ఇటు వెళ్ళడం, మా పాపని తీసుకురావడం, ఇంకేదో ఒక పనుల వలన ఇంట్లో అయితే అన్ని పనులు అట్లనే ఆగిపోతున్నాయండి. అందుకే ఈరోజు అయితే బీరువా సర్దే పని పెట్టుకున్నా. కానీ ఎంత పని పెట్టుకున్నా కూడా ఒక 2 hours పని అయితే బీరువాతోటే సరిపోయిందండి నాకు. ఎన్ని చీరలు తీసినా మళ్ళీ ఇంకొక ర్యాకు అట్లా సర్దడమే అయిపోయింది. ఇది ఒక ర్యాకే సర్దుతా అని మొదలుపెట్టి ఇంకా మొత్తం బీరువా సర్దే టైంకి నాకైతే 2 hours టైం పట్టిందండి. కొనేటప్పుడు అయితే చీరలు ఇన్నా అనిపిస్తుంది. మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్తుంటేనైతే అసలు ఏ చీర కట్టుకోవాలి, ఏది కట్టుకోవాలి అన్నట్టే వెతుకుతూ ఉంటామండి. నాకేనా, మీకు కూడా అంతేనండి? నాకైతే అలానే అనిపిస్తుంది. ఇన్ని చీరలు ఉన్నట్టే కానీ మళ్ళీ ఏదన్నా ఫంక్షన్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఏ చీర కట్టాలి అని నేనైతే వెతుకుతూనే ఉంటా. ఇంకా మా వారైతే అన్ని చీరలు ఉన్నాయి, ఇంకా ఎంతసేపు వెతుకుతావు చీరలు అన్నీ అంటూనే ఉంటారు. ఇంకా మగవాళ్ళు అలానే అంటారు, మనం ఇలానే వెతుకుతూ ఉంటాం కదా అండి. ఇంకా నాకైతే మా మన్మరాలు కూడా హెల్ప్ అయితే చేస్తూ ఉందండి. ఏ పని చేసినా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇంకా అంతేనండి, నేను ఎక్కడ ఉంటే అమ్మ అయితే అక్కడ నా చుట్టూ అయితే తిరుక్కుంటూనే ఉంటుంది, ఏం పని చేస్తుంది అమ్మమ్మ అని. ఇంకా బీరువా సర్దడానికి నాకైతే 2 hours పని పట్టింది. ఇంకా మా పాపవి ఉన్నాయి, మా వారి ఉన్నాయండి. ఇంకా అదొక బీరువా, అది కూడా సర్దాలి. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సర్దుతూ ఉంటే మనకు కూడా కొంచెం అలసట అనేది ఉండదు కదా. దీని తర్వాతనైతే మా పాప చాలా రోజుల నుండి అయితే క్యారెట్ హల్వా అడుగుతుంది. అందుకే ఈరోజు అయితే క్యారెట్ హల్వా చేద్దామని. ఇంకా మధ్యాహ్నం వంట అంతా అయిపోయిన తర్వాతనే ఇదైతే నేను క్యారెట్ హల్వా అనేది క్యారెట్లు అన్నీ తీసుకొని నీట్గానైతే వాష్ చేసి కొంచెం పైన కూడా తొక్క అయితే తీసేసిందండి. ఇవైతే కట్ చేసి ఇంకా మనం మామూలుగా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, ఇంకా కొబ్బరి కానీ మ్యాంగో కానీ దాంతో అయితే క్యారెట్ అయితే తురుముకోవాలి. చాలామంది అయితే ఇది ముక్కలు కట్ చేసి మిక్సీ కూడా పట్టి చేస్తారట అండి. క్యారెట్ అనేది ఎలా తీసుకున్నా మన ఒంటికైతే చాలా మంచిదండి, కంటికైతే మరీ మంచిదండి. కంటి చూపు కొంచెం తగ్గింది అన్నప్పుడు క్యారెట్ తింటేనైతే చాలా మంచిదని ఇంకా డాక్టర్ గారు అయితే చెప్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు మనం నార్మల్గా వట్టి క్యారెట్లు తింటేనైతే చాలా మంచిది, హెల్దీ కూడా. ఇంకా క్యారెట్ హల్వా అనేది పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది. నేను ఇంకా మా పాప ఎప్పుడన్నా చేయమన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇంకా మరి క్యారెట్ హల్వా అంటూ అట్లా ఏం చేయను, కానీ ఇంకా వాళ్ళకి ఇష్టమా ఎప్పుడన్నా హాస్టల్ నుండి వచ్చినప్పుడు అట్లా చేయమన్నప్పుడు మాత్రం చేస్తూ ఉంటా. ఇంకా మా మన్మరాలు కూడా ఈ క్యారెట్ నేనే దురుముతా అని నా పక్కన అయితే వచ్చి కూర్చున్నది. లేకుంటే ఇంకొకటి ఇలాంటిది ఏవు నేను దురుముతా అంటుంది. కానీ ఇంట్లో ఇది ఒక్కటే ఉంది కదా, ఇంకా నువ్వే కాసేపు దురుము, నీకే ఇంకా వద్దని నువ్వే ఇచ్చేస్తావులే నీకు అని నేనైతే ఇచ్చేసిన. ఇంకా పిల్లలు అంతే కదా అండి, మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తూ అంటారు. తను వాళ్ళ మమ్మీ చెప్పినా వినదు, నేను చెప్పినా వినదు. ఇంకా సరేలే కాసేపు అని ఒక్కటి కూడా ఆమె అన్నది, కానీ ఇంకా మనమే బలంగా అంటేనే అది వస్తుందండి. కానీ ఆమె నార్మల్గా అనేసి ఇంకా వచ్చేస్తుంది, నాకే ఇచ్చేస్తా అంటది.
క్యారెట్ హల్వా చేయడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాగా ఎక్కువనైతే నెయ్యి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉంటేనే కదా ఇది మంచిగా ఫ్రై చేయడానికి వస్తుంది. కొంచెం నెయ్యి ఎక్కువ తీసుకోవాలి క్యారెట్ హల్వా అంటేనే. మధ్యాహ్నం టైంలో ఇలాంటి ఏమన్నా స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఏదో ఒకటి అయితే అడుగుతూనే ఉంటారండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంకా మధ్యాహ్నం టీవీ చూస్తూ ఇంకా ఏదో ఒకటి ఏమమ్మా అంటూ ఏదో ఒకటి అయితే అడుగుతూనే ఉంటారండి. అందుకే ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ అయితే చేస్తూనే ఉంటాం. మధ్యాహ్నం కానీ ఇంక ఈవినింగ్ కానీ ఏదో ఒకటి అయితే చేస్తాం. లేదంటే బయట నుండి అయితే ఇంకా వాళ్ళ డాడీ తోటి కూడా ఐస్ క్రీమ్ కానీ అలాంటివి కూడా తెప్పించుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు అంతే కదా అండి, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి చేసి పెడితేనే కదా మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఒక 2-3 మంత్స్ అయితే మళ్ళీ హాస్టల్కే వెళ్తారు కదా అని అట్లా వాళ్ళు అడిగినవి అన్నీ చేసి పెడుతూనే ఉంటాం కదా. క్యారెట్ హల్వా ఇట్లా తురిమినప్పుడైతే క్యారెట్లు అయితే బాగా అనిపిస్తుందండి, ఇట్లా ఆరెంజ్ కలర్గా. నాకైతే భలే అనిపిస్తుందండి దీన్ని చూస్తుంటేనైతే. ఒక కనకాంబరం పూలు ఇట్లా మనం గిన్నెలో పోసినట్టయితే అట్లా కనిపించింది నాకైతే. ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం 3 అవుతుందండి, టైం వచ్చేసి. భోజనాలు అంతా అయిపోయినాకనే నేను ఇదైతే స్వీట్ అయితే చేస్తున్నా. ముందైతే మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యి అయితే తీసుకున్నా అండి. ఇంట్లో నేను చేసిన నెయ్యి ఇది. కానీ మంత్లీ ఒక 1/2 కేజీ నెయ్యి అన్న రెడీ చేసుకుంటా అండి. ఇంట్లో పాలు కాచి వచ్చిన మీగడతోటి అయితే నేను నెయ్యి రెడీ చేసుకుంటా. ఇంట్లో ప్రసాదాలకు కానీ ఇంకా పిల్లలు ఇట్లా ఏమన్నా చట్నీలో వేసుకోవడానికి కానీ నెయ్యి అయితే బాగా ఉంటుందండి టేస్టీగా. ఇంకా నెయ్యి వేడైన తర్వాత నేనైతే ఇక్కడ క్యారెట్ తురుము అయితే వేసుకున్నా. క్యారెట్ తురుము అయితే మొత్తం వేసుకొని ఇక్కడ కాసేపు అయితే ఇట్లా వేయించుకోవాలండి. అది మొత్తం బాగా ఇట్లా ఫ్రై అయ్యేలాగా కలర్ షేడ్ అయ్యేలాగానైతే ఆరెంజ్ కలర్ లాగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మనకైతే తెలుస్తుందండి. అప్పటి వరకు అయితే ఇది వేయించుతూనే ఉండాలి. చాలా టైం పడుతుందండి ఇది వేయించుకోవడానికి. మళ్ళీ ఎంత నెయ్యి వేసినా కూడా అది అసలు నెయ్యి మనకు తెలియదండి. మనం వేస్తుంటే అది మొత్తం ఎగ్గుకుంటూనే ఉంటుంది కదా తురుము అనేది. ఎందుకంటే అది మొత్తం తడిలాగా ఉంటుంది కదా, అందుకోసమే ఎంత నెయ్యి వేసినా కూడా అది పీల్చుకుంటూనే ఉంటుంది. ఇట్లనైతే ఫ్రై అయిన తర్వాత నేనైతే షుగర్ అయితే వేసుకున్నా అండి. షుగర్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే క్యారెట్లు ఇంకా తీయగుంటేనే బాగుంటుందండి హల్వా అనేది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే మామూలుగా అందాజకే వేసుకున్నా, షుగర్ ఏం కొలత అనేది ఏం తీసుకోలేదు. తర్వాతనైతే పాలు మనం మామూలుగా కాచి ఇంకా చల్లారబెట్టుకున్న పాలు అయితే పోసుకోవాలి. ఇంకా డైరెక్ట్ పచ్చి పాలు అయితే పోయొద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోతాయి కదా పాలు పోస్తే. అందుకోసం కొంచెం కాచి చల్లార్చినవి అయితే ఇంకా బాగుంటుంది అట్లా. ఇంకా పాలల్లో మొత్తం క్యారెట్ తురుము అయితే ఉడికిపోవాలండి. మొత్తంగా ఉడికి ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఇంకేమన్నా షుగర్ కూడా తగ్గింది అనిపిస్తే ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాతనైతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవన్నిటితోటి అయితే నేనైతే ఇట్లా డెకరేషన్ చేసుకున్నా. ఇంకా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిందండి. మొత్తానికైతే ఈ విధంగా కలర్ఫుల్గా ఎంత బాగుందండి చూస్తుంటే. ఇంకా అందరికి ఇచ్చేసిందండి. అదే ప్లేట్ నేనైతే అట్నే పట్టుకొని అయితే కూర్చున్నా మీకైతే చూపించడానికి. చూస్తుంటేనే నోరు ఎలాగుంది కదా క్యారెట్ హల్వా. చాలా మందికి అయితే ఇష్టమే ఉంటుంది. ఇంకా పిల్లలకైతే మరీ ఇష్టం అండి క్యారెట్ హల్వా అంటేనైతే. చికెన్ అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నా అండి, చాలా బాగా వచ్చింది. నాకే చెప్పడం గొప్ప కాదు కానీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు అదే చెప్పిరండి. ఎందుకంటే క్యారెట్ హల్వా అనేది ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా ఉన్నా బాగుందంటారని నేను అనుకున్నా. కానీ నేను తిన్న తర్వాత తెలిసిందండి నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా మా మన్మరాలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటా ఉంది క్యారెట్ హల్వా అంటే. ఆమె మామూలుగా పచ్చి క్యారెట్లు కూడా ఎక్కువనే తింటుందండి. అందరు కూడా ఇక్కడనైతే తింటా ఉన్నారు. ఇంకే మధ్యాహ్నం టైం అయిపోయింది. ఇంకా చాలాసేపు అయితే టీవీ చూస్తూ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఈవినింగ్ 5:30 వరకు మొత్తం వాతావరణం అంతా ఒక్కసారిగా కూల్గా అయిపోయిందండి.
ఇంకా నేనైతే ఇల్లు ఊడ్చుకుంటూ బయటకైతే వచ్చి చూస్తేనైతే అంత చల్లగా అయిపోయింది. ఇంకా బయట కూడా అంతనైతే ఊడ్చుతున్నా. ఇంక ఈవినింగ్ పనులు ఒక 5 తర్వాతనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా 6 వరకు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ, ఇంకా 6 వరకు అట్లా ఇల్లు ఊడ్చకూడదు కదా అని 5:30 లోపు అయితే ఊడ్చేస్తా ఎప్పుడైనా కూడా. ఇట్లా చల్లగా ఉన్నప్పుడు కాసేపు బయట అందరం కూర్చుంటామండి చైర్లు వేసుకొని. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ అందరూ కూడా వచ్చి ఇక్కడనైతే కూర్చొని అయితే మాట్లాడుకుంటూ కూర్చుంటాం. కానీ నేను ఈవినింగ్ బయట ఊడ్చినా కూడా ఇట్లా ముగ్గు అనేది అయితే అస్సలు ఊడ్చనండి, ఎప్పుడైనా అంతే. ఇంటి ముందైతే ముగ్గు అనేది ఎప్పుడు ఉండాలి, అందుకే నేను ఈవినింగ్ ఊడ్చినా కూడా ముగ్గు అయితే ఊడవను. ఇంకా వాతావరణం చల్లగా అయింది కదా అని ఇంకా నేనైతే చెట్లకైతే నీళ్లు పోస్తున్నా. అప్పుడప్పుడు చెట్లకి ఇట్లా ఈవినింగ్ కూడా నీళ్లు పోస్తేనే కదా చెట్లు పచ్చగా ఉంటాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిందంటే చెట్లు అన్నీ కట్ చేస్తానండి. కుండీలలో చెట్లు అస్సలు ఎదగట్లేదు. ఒకసారి కట్ చేసి కొంచెం వాటికి ఏమన్నా మందు వేస్తే కొంచెం మంచిగా అవుతుందేమో. అందుకోసమే ఇంకా కొంచెం వర్షాలు పడ్డాకనైతే కట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నేనైతే చెట్లకు నీళ్ళు పోస్తున్నా అని ఇంకా మా మన్మరాలు కూడా తొందరనైతే వచ్చేస్తుంది. ఇంకా ఆమె చూసి ఏ పని చేసినా ఆమె వస్తుంది కదా నా దగ్గరికి. ఇంకా ఆమెనే నేనే పోస్తా, అమ్మమ్మ ఇక్కడ ఇవ్వు అని మళ్ళీ ఆమె అయితే తీసుకొని అయితే వస్తూనే ఉంది. ప్రతి చెట్లు అయితే బాగా పూలు వచ్చేటివి అండి, మందారాలు కానీ ఇంకా గులాబీలు కానీ. కానీ ఇప్పుడు అసలు ఈ సమ్మర్ వలన చెట్లు ఏం ఎదగట్లేదు, పూలు కూడా ఏం రావట్లేదండి. అప్పుడప్పుడు ఒక మందార పూలు అయితే వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి అవి కూడా. కానీ ఇంత ఎండలు ఉన్నాయి కదా పాపం అవి కూడా ఏం పూలు వేయట్లే అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఈవినింగ్ కూడా ఒక 7-7:30 వరకు అట్లనైతే నీళ్ళు అయితే పడతాం. కానీ ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం కూడా, ఒక్కొక్కసారి ఇట్లా మబ్బు పట్టినట్టు తొందరగా చల్లగా అయినప్పుడు అయితే ఇట్లా చెట్లకు నీళ్ళు పోస్తే కూడా బాగా అనిపిస్తుంది. ఆ మట్టి స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది అండి మనం అక్కడ బయట కూర్చొని ఉన్నప్పుడు కూడా. ఇంకా నేనైతే పైప్ తోటి పడతా అంటే కూడా తనైతే వినదండి. ఇంకా నేనే చెంబుతోటి తీసుకెళ్ళి పోస్తా అని ఇంకా ఆమెనే చెట్లకు అన్నిటికైతే పోస్తూ ఉన్నది. ఇంట్లో ఇట్లా పిల్లలు ఉండి ఇట్లా సందడిగా ఉంటేనే కదా మనకు కూడా ఇంట్లో సందడిలాగా అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు మా ఇంట్లో ఇలానే ఉంటుందండి, కొంచెం సందడిలాగానే ఉంటుంది. ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలు అందరూ వస్తూ ఉంటారు కదా. ఇంకా ప్రతిరోజు అయితే ఇలానే ఏదో ఒకటి అయితే ఇంకా గేమ్స్ అని ఆటలని ఏదో ఒకటి ఆటలు ఆడుకుంటూనే ఉంటారండి. ఇట్లనైతే ఈమెతోటైతే బాగుంటదండి ఇంకా మాకైతే. ఈవినింగ్ అయింది కదా అని టీ అయితే పెట్టేసి బయటకు వచ్చి అయితే చెట్లకైతే నీళ్ళు పోస్తున్నా. కానీ ఇంత వేడికి టీ తాగాలంటే కూడా తాగం, కానీ ఇంకా అది అలవాటులాగా ఉంటే అప్పుడప్పుడు అయితే తాగుతూ ఉంటామండి. ఇంకా బయటనైతే చైర్లు వేసుకొని కూర్చున్నాం, కాసేపు మాట్లాడుకుంటూ అట్లా ఉందామని. చూడండి ఇట్లా మబ్బులాగానైతే అయింది కదా వాతావరణం. ఇట్లా ఉన్నప్పుడే కాసేపు అయితే అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటూ అయితే ఉంటాం. టీ అయితే అక్క ఇంటి దగ్గరే ఉంది ఈరోజు, అందుకే అక్క తీసుకొస్తుంది. నేను మా వారు అమ్మ అందరం అయితే బయట కూర్చున్నాం. పిల్లలు అయితే టీవీ చూస్తూ ఇంట్లోనే ఉన్నారండి. అంతే కదా పిల్లలు టీవీ చూడడం, సెల్ చూడడం, కాసేపు ఆడుకోవడం, అవే కదా అండి వాళ్ళ పనులు. ఇంకా నేనైతే టీ తాగుతున్నా. ఇంత వేడిగా ఉన్నప్పుడు టీ తాగాలంటే అసలు తాగలేం, కానీ ఒక్కొక్కసారి అయితే తాగుతూ ఉంటామండి. కొంచెం హెడేక్ కానీ ఏమన్నా అట్లా అనిపించినప్పుడే టీ అయితే తాగుతూ ఉంటాం. చాలా వరకు అయితే ఇట్లా సమ్మర్లో టీ అనేది తాగం. మేమైతే ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం అయితే పూరి అని ఏడిస్తే అమ్మ మట్టుకు ఒక 2-3 అయితే వేసి ఇచ్చింది మా అమ్మ. ఇంకా అవి అయితే చిన్న పూరీలు అంటే చిన్న పూరీలే వేసింది. ఇంకా తనైతే ఇప్పుడు టీలో తాగుతా అని ఇంకా తెచ్చుకుందండి. ఇంకా తను ఏదన్నా అడిగిందంటే అప్పుడు వేసి ఇవ్వాలి, లేకపోతే అవే అడుగుతూ ఉంటుందండి. ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి, చిన్నగానైతే మీకైతే షేర్ చేసిన. మా ఇంట్లో రొటీన్ వ్లాగ్ అయితే మీకైతే డైలీ అయితే షేర్ చేస్తున్నా అండి. ఇంకా ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైతే ఇక్కడ నా పనిష్మెంట్ ఇచ్చినట్టయితే నిలబడి తాగుతుంది. వాళ్ళ తాతయ్య అన్నారు, నీకేమన్నా ఎవరన్నా పనిష్మెంట్ ఇచ్చిరా చైర్లో కూర్చొని తాగరాదు
అన్నాక మా తాతయ్య నాకు ఇట్లా కూర్చుంటే మొత్తం వెనుకకి వెళ్ళిపోతా అందుకే కూర్చోను అంటుంది. ఇంకా అంతే కదా అండి పాపం పిల్లలకి అట్లా కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందని కూర్చోవట్లేదు. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.